ఆరోగ్యలక్ష్మి ఆరోగ్యలక్ష్మి ఈ ప్యాకెట్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు ఇస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాలక్ష్మి వీధిలో గర్భిణీ స్త్రీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా ఈ పాల ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఈ పాల ప్యాకెట్ ఎంత నాణ్యతగా ఉన్నదో ఇప్పుడు మీకు చూపిస్తాను. పాలు మరుగుతున్నాయి. మరుగుతున్నప్పుడు చూసారా, ఇది మీరు అట్టు అని అనుకుంటున్నారు కదా, ఇది అట్టు కాదు, వెన్న అనుకుంటున్నారు కదా, వెన్న కూడా కాదు, ఇది లబ్బర్ లాగా ఉన్నాయి. ఇది మొత్తం ఈ బాలింతలకు ఇచ్చే పాలు ఇవి తాగడం వలన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇందులో కూడా ఒకసారి ఈ డబ్బాలో కూడా చూడండి, ఒకసారి ఎంత లోపల కూడా ఎంత గడ్డ కట్టాయో. మీరు ఇది వెన్న శాతం అది అనుకోవడం కూడా కాదు, మీరు ఒకసారి ఇంట్లో చూస్తే గడ్డలుగా ఉన్నాయి. చూసారా, గర్భిణీలకు ఇవ్వడం వలన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిది చూసారా. ఈ మరిగే పాలలో కూడా ఇది లబ్బర్ లాగా ఉంది. లక్ష్మి పాలు గర్భిణీలకు బాలింతలకు ఇవ్వడం ద్వారా గర్భిణీలను బాలింతలను అనారోగ్య పరిస్థితులను తీసుకొచ్చే ప్రభావమే ఉన్నది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పౌష్టికమైన పాలను గర్భిణీలు కానీ బాలింతలు కానీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి గర్భిణీలకు బాలింతలకు ఇలాంటి పాలు ఇవ్వడం వలన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిది. ఈ పాలు చూస్తే ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి, మొత్తం పలిగిపోయిన పాలు ముద్దలుగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయండి. దయచేసి మళ్ళీ గర్భిణీలు కానీ బాలింతలు కానీ పాలు ఇచ్చే ముందు 100% దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేసి దీన్ని తాగచ్చా తాగరాదా అనేది మీరు ఒకసారి తాగి చూసినాక తర్వాతనే గర్భిణీలు కానీ బాలింతలు కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.